హలో అండి, నేను డాక్టర్ వినీలా, గైనిక్ కన్సల్టెంట్ మెడికవర్ హాస్పిటల్. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరైతే ప్రెగ్నెన్సీని డిలే చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. సో దీనివలన వాళ్ళు 35-40 ఇయర్స్ తర్వాత కూడా, అంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఆ ఏజ్లో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడు వాళ్ళకి ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకున్న ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసి అవన్నీ రెడీ అయిన తర్వాత దాన్ని ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా మనము బయటికి తీస్తాం. సో ఇవి మనము ఫ్రీజ్ చేసి ఉంచుతాం. దీన్ని మనం ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. సో ఈ ఫ్రీజ్ చేసినవి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ వరకు కూడా మనము ఫ్రీజ్ చేసుకుని ఉంచుకోవచ్చు. సో ఈ 10 ఇయర్స్లో మీరు మీ వాట్ ఎవర్ ఆర్ ద ఇష్యూస్, మీరు కెరియర్గా కానీ సెటిల్ అయ్యాక ఆర్ మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు ఈ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్ ద్వారా మనం ఫర్టిలైజ్ చేసి ఆ ఎంబ్రియోస్ని మీ యూట్రస్లో పంపించడం జరుగుతుంది. సో దానివలన ఈవెన్ మీరు 35-40 ఇయర్స్కి కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాం. అంటే వెన్ ద కపుల్ ఆర్ దే వాంట్ టు పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీ, వాళ్ళు ఎగ్ అండ్ స్పర్మ్ రెండు ఫర్టిలైజేషన్ అయ్యాక ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో అప్పుడు మళ్ళీ ఎంబ్రియోస్ని యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకుంటారో, అంటే ఈ బార్డర్ ఏజ్లో, అంటే 30-35 ఇయర్స్ ఆ బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్.